అయిపోయింది. కానీ ఒక చరిత్ర సృష్టించింది. ఒక పూర్ణ మలవత్ కావచ్చు, ఎవరైనా సరే, ఏ మహిళ అయినా సరే, ఇవాళ అంతవరకు ఎందుకు మన మెట్రో రైల్ని నడుపుతున్నది మహిళలే. ఈవెన్ మన కోల్ మినిస్ట్రీ గారు ఇవాళ ఉన్నారు. మన సింగరేణి మైన్స్ లో కూడా మహిళలకి ఇంతవరకు అవకాశాలు లేదు. 67 సంవత్సరాల నుంచి మహిళలకి అవకాశం లేదు. కానీ మహిళలకి అవకాశం ఇచ్చిను. ఇవాళ 40 మంది వరకు మహిళలు ఉన్నారు. దాంట్లో మన తెలంగాణ నుంచి రెస్క్యూ టీమ్ లో ఒక మహిళ ఉంది. దాంట్లో అంటే మహిళకి ఏదైనా సరే ఒక బాధ్యత అప్పచెప్తే, ఒక సర్వే చేసాను అనమాట ప్రపంచంలో. అసలు మహిళలు అంటున్నారు కదా, ఈ మహిళల కమిట్మెంట్ ఏంటి, ఈ మహిళలు ఏం చేయగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు, వీళ్ళు మగవాళ్ళు కంపేర్ చేస్తే ఎంత పని చేయగలుగుతారని ఒక సర్వే చేశారు. సర్వే చేస్తే ఆ సర్వేలో మగవాళ్ళు ఎక్కువ పని చేస్తారా, ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారా, ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తే దాని బేరీజ్ ఏంటి అని ఒక గ్రామీణ స్థాయి మహిళది, ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీది తీసుకున్నారు. తీసుకుంటే మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అంటే నేనే బాగా కష్టపడుతున్నా, కుటుంబం అంతా నా మీదనే నడుస్తుందని ఒక ఉంటుంది అందరికీ. సో ఆ మగవాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ సర్వే చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళేంత వరకు మహిళ సపోర్ట్ ఇస్తుంది. టీ చేసి ఇవ్వడము, టిఫిన్ చేసి ఇవ్వడము, బాత్రూంలో టవల్ వేయడము, సబ్బు పెట్టడం, వేడి నీళ్ళు పెట్టడం, టిఫిన్ అన్ని రెడీ పెట్టిన తర్వాత మగ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు బ్రేక్, చాయ్ బ్రేక్ ఒకసారి, సిగరెట్ బ్రేక్ ఒకసారి, తర్వాత ముచ్చట్ల బ్రేక్ ఒకసారి, తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఆ సంస్థ కేవలం 4 గంటలు మాత్రమే మగవాళ్ళు చేస్తే అదే మహిళ 17 గంటలు పనిచేస్తుంది. కానీ ఎక్కడ ఎవరు కితాబ్ ఇయ్యాలి ఆమెకు. నేను పనిచేస్తున్నాను ఆమె చెప్పుకోలే. ఎందుకోసం అంటే నేను నా కుటుంబానికి విలువిస్తున్నా, నేను నా కుటుంబం కోసం పనిచేస్తున్నా. నేను కుటుంబంలో నాకు నా తల్లి ఇంపార్టెంటే, నా పిల్లలు ఇంపార్టెంటే, నా మొగుడు ఇంపార్టెంటే, నా అత్తమామ ఇంపార్టెంటే, నా ఇంటికి వచ్చేపోయే బంధువులు ఇంపార్టెంటే, నాకు సమాజం కూడా ఇంపార్టెంటే అని మహిళ భావించింది. అంత క్షమాధరిత్రి మహిళ. అటువంటి మహిళకి ఒక్కరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో శుభాకాంక్షలు తెలియపరచడము, ఒక్కరోజు సభలు సమావేశాలు కాదు, 365 రోజులు మనం ఇలా నవ్వుకుంటూ కలకల్లాడుకుంటూ ఎట్లయితే సీతాకొక చెలికల్లాగా ఉన్నామో అదే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకవైపు ఇంత ఎత్తున జరుగుతుంటే ఇంకోవైపు గృహహింస శాతం పెరుగుతున్నది. దానికి సంబంధించి కూడా మన కుటుంబాలే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తగ్గించినట్టయితే గ్రాడ్యువల్గా మన భారతదేశం దిశలో అన్ని రకాలుగా రికార్డు సృష్టించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి థ్యాంక్ యూ.